చిద్రుప్ప గ్రామంలో సర్పంచ్ కోడూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మహిళా శక్తి నూతన భవనం శంకుస్థాపన. కంది మండలం చిద్రుప్ప గ్రామంలోని మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వ సహకారంతో 10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, ఉప సుదర్శన్ రెడ్డి, వార్డు సభ్యులు శంకరమ్మ, సక్కుభాయి ప్రసాద్, ఏపీఎం శివలక్ష్మి, ఏఈఈ శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుభాష్ నాయక్, సిఏ నగేష్, మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. మాకు భవనం మంజూరు జరిగింది. మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్, మా ఏపీఎం అందరం కలిసి ఈ భవనం కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. తొందరగా కావాలని చూస్తున్నాము. ఇంకోటి కూడా వర్క్ షెడ్ వస్తుంది మాకు, అది కూడా కంప్లీట్ చేసుకుంటాము. మా మహిళలకు అందరు సహకరించాలని కోరుకుంటున్నాము. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న గారు, మరియు ఆల్ వార్డ్ మెంబర్స్, గ్రామస్తులు, మరియు మా వివైఎస్ నాగేష్, అనిత, మరియు మా ఎస్హెచ్జి సభ్యులు, వివో అధ్యక్షురాలు, కార్యదర్శులు, వీళ్ళందరి సమక్షంలో చిద్రుప్ప గ్రామిక సంఘానికి ఎస్హెచ్జి వర్క్ ఫెడరేషన్ ఇవ్వడం, సిఇఓ గారి తరఫున, డిఆర్డి తరఫున మన డిఆర్డిఓ మేడం మనకు ఇవ్వడం జరిగింది. మన గ్రామ సర్పంచ్ గారు ముఖ్యంగా ముందుకొచ్చి మనకు సభ్యులందరికీ కూడా మంచి ప్లేస్ గ్రామానికి ఇవ్వడము, అది చాలా ముఖ్యంగా శుభసూచకము. వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రతిసారి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు సమావేశం పెట్టుకోవడానికి, మరియు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇంకో ఆఫీస్ రూమ్ కూడా పక్కకు ప్రత్యేకంగా శాంక్షన్కి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సారీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అని చెప్పారు మహిళలకు. అదొక ముఖ్యమైన శుభసూచకం మా సభ్యులందరికీ కూడా. మరియు ఇక్కడ వర్క్ షెడ్ కూడా వీళ్ళు పెట్టుకుంటున్నారు. అది కూడా శాంక్షన్కి కలెక్టర్ గారికి పంపిస్తాను, సర్పంచ్ గారు ఇస్తామన్నారు. అది కూడా వెరీ ధన్యవాదాలు సార్. మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. గ్రామంలో ఈ గ్రామ సమైక్య భవనం మంజూరు అవడం జరిగింది. ఇది ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దీనికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ మంచి భవనం ఉండే గ్రామ పంచాయతీ పాతది. ఇక అసలు నేను వేరే అనుకున్నా కానీ మా మహిళల కోసం దాన్ని డిస్మాంటిల్ చేసి వీళ్ళకి ఈ జాగాను అలాట్ చేయడం జరిగింది. ఇక ఈ గ్రామ సంఘాన్ని ఇక నా వంతుగా నేను తొందరనే పూర్తి చేస్తా. వాళ్ళు ఇంతకుముందు అడిగిన ఉండే తొందరనే చేస్తా. కాకపోతే ఏంటంటే నా ఒక కోరిక ఏంటంటే గ్రామాభివృద్ధికి మహిళలే కీలకం కాబట్టి అన్ని గ్రూపులని మంచిగా నడిపించి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.